ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్ లో ప్రయాణించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించారు. తన కాన్వాయ్ కోసం హైదరాబాద్ సిటీలో వాహనాన్ని నిలిపివేయొద్దంటూ పోలీసు ఉన్నతాధికారులకు నిన్న స్పష్టమైన ఆదేశాలిచ్చారు సీఎం. తన పర్యటన సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీని ఆదేశించారు. ప్రజల్ని గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని డీజీపీ సివి ఆనంద్కు రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో ఇవాళ సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయలేదు ట్రాఫిక్ పోలీసులు. ఎయిర్పోర్ట్ నుంచి సీఎం తన నివాసానికి వెళ్లే సమయంలో సింగిల్ లైన్లో వాహనాల్ని అనుమతించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు. చారి, చెప్పండి. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తన కాన్వాయ్ కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ట్రాఫిక్ ఆపే విషయానికి సంబంధించి మొదటి నుంచి పోలీసులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా నిమిషాలకు తరబడి ట్రాఫిక్ ని ఆపకూడదు, ఇబ్బంది పడకుండా చూడాలి అని. అయితే మొదట్లో కొంత సజావుగా సాగిన ఇటీవల కొన్ని సందర్భాల్లో భారీ ఎత్తున ట్రాఫిక్ ని ఆపడం ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం 2-3 సార్లు స్థానికంగా ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి సిపిలకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా సిగ్నల్ దగ్గర నిమిషాల తరబడి అంటే 10-15 నిమిషాల తరబడి ట్రాఫిక్ ఆపొద్దు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే అయినా ఇటీవల కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ నిలిపివేయడము, కొంత ప్రజలు ఇబ్బంది పడ్డారనేటువంటి విషయంతో నేరుగా నిన్న డీజీపీకి ఫోన్ చేసి ఆయన కాన్వాయ్ కి సంబంధించి రూట్ క్లియరెన్స్ కి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ని ఆపకుండా ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సీఎం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి చేరుకునే సమయం వరకు కాన్వాయ్ కి సంబంధించినటువంటి ట్రాఫిక్ క్లియరెన్స్ కి సంబంధించిన విషయం కావచ్చు, ట్రాఫిక్ ని అలో చేసేటువంటి విషయంలో ఇవాళ సీఎం ఆదేశాలను పాటించారు. 1 వేలోనే ట్రాఫిక్ ని అలో చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ చారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్ లో ప్రయాణించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించారు. తన కాన్వాయ్ కోసం హైదరాబాద్ సిటీలో వాహనాన్ని నిలిపివేయొద్దంటూ పోలీసు ఉన్నతాధికారులకు నిన్న స్పష్టమైన ఆదేశాలిచ్చారు సీఎం. తన పర్యటన సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీని ఆదేశించారు. ప్రజల్ని గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని డీజీపీ సివి ఆనంద్కు రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో ఇవాళ సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయలేదు ట్రాఫిక్ పోలీసులు. ఎయిర్పోర్ట్ నుంచి సీఎం తన నివాసానికి వెళ్లే సమయంలో సింగిల్ లైన్లో వాహనాల్ని అనుమతించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్ లో ప్రయాణించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించారు. తన కాన్వాయ్ కోసం హైదరాబాద్ సిటీలో వాహనాల్ని నిలిపివేయొద్దంటూ పోలీసు ఉన్నతాధికారులకు నిన్న స్పష్టమైన ఆదేశాలిచ్చారు సీఎం. తన పర్యటన సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీని ఆదేశించారు. ప్రజల్ని గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని డీజీపీ సివి ఆనంద్కు రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో ఇవాళ సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయలేదు ట్రాఫిక్ పోలీసులు. ఎయిర్పోర్ట్ నుంచి సీఎం తన నివాసానికి వెళ్లే సమయంలో సింగిల్ లైన్లో వాహనాల్ని అనుమతించారు.